చెంచల్గూడ జైల్లో ఉన్న అఘోరి వింతగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తుంది. తన భార్య శ్రీవర్షిని తనకు ఒక్కసారైనా చూపించాలని అర్ధరాత్రి లేచి వింతగా కేకలు వేస్తుంది. మధ్యలో తనను జైల్లో ఎందుకు వేశారంటూ జైలు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నట్టు తెలుస్తుంది. 2 రోజులుగా సరిగ్గా నిద్ర పోకపోవడం, దీనికి తోడు తన సాధనకు సంబంధించిన వింతగా ప్రవర్తించడం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. తనను బయటకు పంపించాలని తన గురువు తనను పిలుస్తున్నాడని గట్టిగా కేకలు వేస్తుంది అఘోరి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అఘోరి శ్రీనివాస్ కి కోర్టు 14 రోజులు విధించిన తర్వాత చెంచల్గూడ జైల్లో మహిళా బ్యారెక్, ఒక ప్రత్యేకమైనటువంటి బ్యారెక్ ని ఏర్పాటు చేసి దాంట్లో అఘోరిని పెట్టినట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 5 రోజుల పాటు అఘోరి అదే బ్యారెక్ లో ఉంటూ ఒక్కసారైనా శ్రీవర్షిని తన దగ్గరికి పంపి తన ఆరోగ్య పరిస్థితి విషయం గాని, తను ఎలా ఉందో తెలుసుకోవడం గాని, ములాఖత్ చేయించండి శ్రీవర్షినితో పాటు 5 రోజుల పాటు ఎదురు చూస్తా ఉన్నాను. ఇప్పటి వరకు శ్రీవర్షిని రాలేదు, శ్రీవర్షిని ఎక్కడ, ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉందంటూ కూడా పదే ఇదే విషయాన్ని జైలు అధికారులతో అఘోరి ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. అది పాసిబుల్ అయ్యేటువంటి అవకాశం కాదు. శ్రీవర్షిని ఆల్రెడీ రెస్క్యూ హోమ్స్ లో ఉంది. ఆమె గవర్నమెంట్ రెస్క్యూ హోమ్స్ లో ఆధీనంలో ఉంది కాబట్టి తను బయటకు వచ్చి అఘోరి గెలిచేటువంటి అవకాశం లేదు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు జైలు అథారిటీస్ తనకు తెలియజేసినా తను మాత్రం శ్రీవర్షిని ఒక్కసారి జైలుకి పంపియండి, ఒక్కసారి ములాఖత్ చేయించండి, ఒకసారి తనతో కలవనివ్వండి అంటూ మాత్రం పదే ఇదే ప్రస్తావనకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. బెయిల్ పిటిషన్ పై త్వరలో విచారణ వచ్చేటువంటి అవకాశం ఉంది. అఘోరి పైన నమోదైనటువంటి కేసులన్నీ కూడా 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్లు అంటూ కూడా పోలీసులు ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆ విషయాలను మెన్షన్ చేయడం జరిగింది. పూజల పేరుతో ఒక మహిళను హైదరాబాద్ నుంచి కూడా ఉజ్జయిని తీసుకెళ్లి అక్కడ రూమ్ లో పెట్టి ఆ పూజలు చేసిన తర్వాత కత్తులున్నాయి, గన్నులున్నాయి అంటూ బెదిరించి మళ్ళీ 5 లక్షలు తీసుకొని పూజ పూర్తయిన తర్వాత మరో 5 లక్షలు అదనంగా ఇవ్వాలంటూ కూడా ఈ రకంగా బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి కేసులోనే అఘోరిని అరెస్ట్ చేసి మోకిల పోలీసులు రిమాండ్ కి తరలించడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ అఘోరికి ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అఘోరి తరఫున ఒక లాయర్ ని కూడా కోర్టు అలాట్ చేసి తన మంచి క్షేమాలు, ఆరోగ్య పరిస్థితులు, బెయిల్ సంబంధించినటువంటి అంశాలపైన ఈ లాయర్ పూర్తి స్థాయిలో ఈ సహాయం చేయాలి అన్నట్టుగా కూడా కోర్టు ఒక లాయర్ ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి అఘోరి, ఇటు హోమ్స్ లో ఉన్నటువంటి శ్రీవర్షిని ఇద్దరు కూడా అఘోరి బయటకు వచ్చిందా అంటూ శ్రీవర్షిని ఎక్కడుంది, జైల్లో ములాఖత్ చేయించండి అంటూ కూడా ఒక పక్క అఘోరి. ఇద్దరు 2 వైపుల నుంచి కూడా 2 రకాలుగా ఎదురు చూస్తా ఉన్నారు. రెస్క్యూ హోమ్స్ లో తన కుటుంబ సభ్యులు మినహా మిగతా ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఇటు జైల్లో ఎవరు వచ్చినా లోపలికి ములాఖత్ చేయించేటువంటి అవకాశం లేదు. సో ఇద్దరి విషయంలో ఎవరు చేతిలో లేనటువంటి అంశం కాబట్టి అటు శ్రీవర్షిని కూడా అఘోరితో కలవాలంటూ కూడా హోమ్స్ నిర్వాహకులతో తను కూడా అక్కడ పదే ఇదే విషయం ప్రస్తావన తీసుకురావడం, ఇటు జైల్లో ఉన్నటువంటి అఘోరి కూడా శ్రీవర్షినితో కలవాలి, మాట్లాడాలంటూ కూడా ఈ ప్రస్తావనకు తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటికీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇంకా అది విచారణకైతే రాలేదు. విచారణ జరిగినటువంటి సందర్భంగా కోర్టు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి అఘోరి బయటికి రావాలా లేదా రిమాండ్ రిజెక్ట్ చేసి జైల్లో ఇంకొన్ని రోజులు కొనసాగిస్తారా అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. తన పైన నమోదైనటువంటి కేసులన్నీ కూడా బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్, ఎక్స్టార్షన్ కేసులు నమోదు చేసి కిడ్నాప్ కి పాల్పడింది ఒక మహిళ అనే ఆరోపణల పైన అఘోరిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ 5వ రోజులు కావస్తా ఉంది. 5 రోజులు అదే మహిళా స్పెషల్ బ్యారెక్ లో ఏర్పాటు చేసి సీసీటీవీ సర్వేలెన్స్ ద్వారా నిత్యం పర్యవేక్షణ కొనసాగిస్తూ ఎవరు కూడా అండర్ ట్రయల్ ఖైదీలు అఘోరిని కలవకుండా, అఘోరి బయటకు వచ్చిన ఎవరితో మాట్లాడకుండా మాత్రం ఆ కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే భద్రత అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ జెండర్ విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. ముందుగా మెయిల్స్ లేదా ఫీమేల్ జైల్స్ కి తరలించాలా అంటూ కూడా కన్ఫ్యూజన్ ఏర్పడినప్పుడు లింగ నిర్ధారణ పరీక్షణ చేసిన అనంతరం చెంచల్గూడ జైల్ అథారిటీస్ కి ఆ కాపీ అందిన తర్వాత మహిళా జైల్లో ఒక ప్రత్యేక బ్యారెక్ ని ఏర్పాటు చేసి దాంట్లో అఘోరిని పెట్టి నిత్యం మానిటర్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. తను మాత్రం ఇలాంటి 3 పూటలు తనకు జైలు ఫుడ్ కాదని ఓన్లీ మిల్క్ మాత్రమే తనకు ప్రొవైడ్ చేయండి, దాని ద్వారా నేను ఉండగలుగుతాను అంటూ మాత్రం ఈ విషయాన్ని అథారిటీస్ కి అయితే అది క్లియర్ గా తెలియజేసింది. కాబట్టి
ఈ శ్రీవర్షిని ఒక పక్క, అఘోరి ఒక పక్క, ఇద్దరి కోసం ఒకరొకరు ఎదురు చూస్తూ ఒకరినైనా కలవాలి ఈ సందర్భంలో అంటూ మాత్రం నూతనంగా వివాహం చేసుకున్నాము, తాళి కట్టినటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి. తర్వాత కేదార్నాథ్ వెళ్లిపోతా ఉన్నాము, తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టడము, తీవ్ర విమర్శలు, నెగిటివ్ ట్రోలింగ్స్ పెరిగిపోయాయి. హిందూ సంఘాలంతా కూడా ఏకమయ్యాయి. స్వామీజీలు, పీఠాధిపతులు, హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు వ్యవస్థ, జోగిని వ్యవస్థ, ఈ అన్ని సంఘాలు కూడా అఘోరికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం రూపంలో స్టార్ట్ చేసి అఘోరి వస్తే ఇమీడియట్ గా తనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి శ్రీవర్షిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులకు అందినటువంటి కేసు పైన కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ తరలించిన తర్వాత 14 రోజులు రిమాండ్ లో గడిచినటువంటి 5 రోజులు మాత్రం శ్రీవర్షిని కోసం ఎదురు చూస్తా ఉన్నాను. శ్రీవర్షిని జైల్లోకి వచ్చి ఒకసారి కలవనివ్వండి అంటూ మాత్రం ప్రాధేయపడుతున్నట్టుగా తెలుస్తోంది సునీత.